నాకు అహంకారం వచ్చిందని మీరు అనుకుంటారేమో. నాకు అహంకారం అనేది ఎప్పుడూ లేదు. ఆత్మవిశ్వాసం అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఏంటి అంటే నా అనుకున్న నా వాళ్ళలోనే ఇంత స్వార్థం ఉంది అనే విషయం విన్న తర్వాత, మీరు మాట్లాడిన మాటలు చెవులతో విన్న తర్వాత ఏంటి అంటే ఈ గుండె జీర్ణం చేసుకుంటలేదు. అది ఎంత నాకు నేను చెప్పుకోవాలి అనుకున్నా కూడా కావడం లేదన్నమాట. అందుకే నేనే మౌనంగా ఉండడం బెటర్. ఇంకా నా జీవితంలో నాకు ఏదైనా ఉంది అంటే 2 పిల్లలు మాత్రమే. నా లైఫ్లో సంతోషం ఏదైనా ఉంది అంటే వాళ్ళతోనే. మీరు అనొచ్చు, పిల్లలు నీకే ఉన్నారా, లోకంలో లేని పిల్లలు నీకే ఉన్నారా అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పిల్లలు నాకే ఉన్నారు అని నేను ఎప్పుడూ ఎవరితోనూ చెప్పలేదు. నేను ఒక తల్లిగా కోరుకునేది ఒకటే, ఏంటి అంటే నా పిల్లలు మంచి చేసినా చెడు చేసినా 2 ఏవైనా సరే అది నా తప్పే అవుతుంది. వాళ్ళకి ప్రేమతో చెప్తే ఎలా ఉంటుంది, కోపంతో ఎలా చెప్తే ఎలా ఉంటుంది అనే విషయం కూడా నాకు తెలుసు. వాళ్ళ మనసులో ఎంత బాధ ఉంది అనే విషయం నా చెవులతో నేను వింటూ ఉంటే ఆ బాధ ఇంకా రెట్టింపు అవుతుంది. కానీ మీరు మీ పిల్లలు ఏది చేయకపోయినా తప్పని మీరే డెసిషన్స్ తీసేసుకొని మీరు చేసేదే కరెక్టు, మేము చెప్పిందే రైటు, నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే చెయ్యాలి అంటే ఫేస్ చేసేది నేను, ఉండేది నేను, భరించేది నేను, ఏ వచ్చినా ఫేస్ చేసేది నేను. ఇంకేది రావాలి అనుకున్నా అది నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకోవాలి. ఎవరు వచ్చినా కూడా సాల్వ్ కాదు. ఉన్నారని చెప్పుకోవడం కూడా వృధా ప్రయాస కాబట్టి చెప్పుకోవడం అనేసాను. అందులో తప్పేముంది, లేదు కదా. అందుకే నాకు నచ్చినట్టు నేను ఉంటాను.